ఆ ఊరి పేరు ఏరులపల్లి. పచ్చని పొలాలు, మట్టి రోడ్లు. అదే ఊరిలోనే ఉంటాడు వెంకయ్య. పేద కుటుంబం. రోజూ కూలీ పని చేసినా ఇంటి ఖర్చులకు ఆ డబ్బులు సరిపోయేవి కావు. ఎప్పుడూ ఇలా కూలీగానే బతికేస్తే నా జీవితం ఇంకెప్పటికీ మారదా? వెంకయ్య భార్య పేరు లక్ష్మమ్మ. ఆమెకు వంట చేయడంలో ఒక ప్రత్యేకమైన నైపుణ్యముంది. ముఖ్యంగా ఆమె చేసే బిర్యానీ అంటే అందరికీ ఇష్టం. నేను చేసే బిర్యానీ రుచి అందరికీ నచ్చుతుంది కదా. మనమొక చిన్న వ్యాపారం మొదలుపెడితే ఎలా ఉంటుంది? వ్యాపారం పెట్టాలంటే డబ్బు కావాలి లక్ష్మమ్మ. అంత డబ్బు మన దగ్గరెక్కడుంది? ఆ రాత్రి వెంకయ్యకు అస్సలు నిద్రపట్టలేదు. లక్ష్మమ్మ చెప్పిన మాటలే మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఆ రాత్రి వెంకయ్య ఒకటి నిర్ణయించుకున్నాడు. జీవితంలో రిస్క్ తీసుకోకపోతే బతుకులో ఏ మార్పు రాదు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. బిజినెస్ పెట్టడానికి లక్ష్మమ్మ తన దగ్గరున్న చిన్న బంగారు చెవి కమ్మలను అమ్మేసింది. అదే వారి మొదటి పెట్టుబడి. ఒక పాత బండి, ఒక పెద్ద హండీ. మొదటి రోజు 10 కిలోల బిర్యానీతో మొదలుపెట్టారు. ఏమండి, రుచిలో మాత్రం ఎక్కడా రాజీ పడకూడదు సుమా. నీ నమ్మకమే నా బలం లక్ష్మమ్మ. ఖచ్చితంగా విజయం సాధిద్దాం. వెంకయ్య ఒక దగ్గర బండిని పెట్టి ఎదురుచూస్తూ ఉన్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక్క కస్టమర్ కూడా రాలేదు. కొంతమంది ఊరివాళ్లొచ్చి వెంకయ్యకు ఇలా అంటారు. ఏరా వెంకయ్య, పల్లెటూర్లో బిర్యానీ బిజినెస్ ఏంట్రా? ఎవరైనా తింటారా? ఒక్కసారి రుచి చూసి చెప్పండన్నా. నచ్చితేనే మళ్ళీ రండి. ముందుగా ఒకరు రుచి చూశారు. ఆ తర్వాత మరొకరు. కొద్దిసేపటికే జనం గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. అబ్బా, ఇలాంటి రుచికరమైన బిర్యానీ తిని చాలా రోజులైంది వెంకయ్య. మీరిచ్చే ఈ మంచి మాటలే మాకు అసలైన సంపాదన అన్నా. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవు. భారీ వర్షాలు, నిత్యావసర ధరల పెరుగుదల, కొన్ని రోజులు నష్టాలు కూడా వచ్చాయి. ఏవండి, కష్టాలొచ్చాయని భయపడద్దు. మన పనిలో నిజాయితీ ఉంటే కాలమే మనల్ని నిలబెడుతుంది. ఏరులపల్లి పొలిమేరలు దాటి పక్క ఊర్లకు కూడా వెంకయ్య బిర్యానీ పేరు పాకిపోయింది. వెంకయ్య, ఈ రుచి వెనుక నీ భార్య చేతి మాయ ఏదో ఉంది. ఒకరోజు పట్టణం నుంచి ఒక పెద్ద హోటల్ యజమాని వచ్చాడు. నీ బిర్యానీ రుచి చాలా బావుంది వెంకయ్య. మా హోటల్లో కూడా దీనిని ప్రవేశపెడదాం. పార్ట్నర్షిప్కి ఒప్పుకుంటావా? మా శ్రమకు, నిజాయితీకి తగిన విలువిస్తే నేను తప్పకుండా సిద్ధమేనండి. ఈరోజు వెంకయ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంత ఇల్లు కట్టుకున్నాడు. పిల్లలు మంచి స్కూల్కి వెళ్తున్నారు. కాని లక్ష్మమ్మ చేతురుచిలో మాత్రం ఇప్పటికీ అదే ప్రాణముంది. ఈ బిర్యానీ వ్యాపారం కంటే నామీద నువ్వుంచిన నమ్మకమే ఇంత సంపదను తెచ్చిపెట్టింది. డబ్బు లేకపోవడం పేదరికం కాదు. చేసే పనిలో ధైర్యం, గుండెల్లో నమ్మకం లేకపోవడమే అసలైన పేదరికం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మోటివేషన్గా ఉంటది. మీకు నచ్చేలాగా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.